ఇప్పుడు ఈ అద్వైత ప్రచారంలో కానివ్వండి, ఇవాళ భారతదేశంలో తమరు సెలవిచ్చిన సనాతన ధర్మం కానీ, అనుష్ఠానము ఒక గురువు ఎలా ఉండాలంటే తార్కాణం కానీ నాటి నుంచి నేటి వరకు చూస్తూ ఉన్నాం. ఇకపోతే ప్రస్తుత పీఠాధీశ్వరులు మన గురువుగారు మహాసన్నిధానం వారు ఈ 50 ఏళ్ల ప్రస్థానం వారు సన్యాసాస్త్రం తీసుకొని ఇప్పటిదాకా కూడా ఒక ఆ తేజస్సు వారిలో ఉండే శారదాంబ అమ్మవారు, ఆదిశంకరులు, పరమేశ్వరులు, ఆ శిష్యుడి యొక్క దృష్టి ఎన్ని రకాలుగా అన్ని రకాలు వారు ఈ 50 ఏళ్ల ఈ ప్రస్థానాన్ని సువర్ణ భారతిగా మనమంతా శిష్యులు తమరి మార్గదర్శనంలో జరుపుకుంటున్నాము. జగద్గురు విధుశేఖర భారతి స్వామివారి దృష్టిలో జగద్గురు శంకరాచార్య భారతీతీర్థ స్వామివారి యొక్క దృక్కోణాన్ని మాబోటి వాళ్ళకి అర్థమయ్యేట్టుగా ఈ సువర్ణ భారతి మా గురువు గారు వారి యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ధర్మ ప్రచారం జరగాలి, అందరూ కూడా ధార్మికమైనటువంటి ఆచరణ చెయ్యాలి, ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితంలో ధార్మికమైనటువంటి ఆచరణ చెయ్యాలి, ఆ ఆచరణకి కావలసినటువంటి జ్ఞానాన్ని కూడా అందరూ పొందాలి, దాని మీద శ్రద్ధని తెచ్చుకోవాలి. దాని మీద వచ్చేటటువంటి ఇప్పుడు ధర్మాచరణ అని చెప్పిన వెంటనే ధర్మ ప్రచారం ధర్మాచరణ చెయ్యాలి అన్న వెంటనే చాలామందికి ఒక ప్రశ్నలు వస్తాయి, చాలా రకరకాల ప్రశ్నలు వస్తాయి. అది మనిషి స్వభావం. ఇప్పుడు ఏదైనా ఒక కొత్త విషయాన్ని మనం విన్న వెంటనే దానికి సంబంధించినటువంటి అనేక ప్రశ్నలు మన మనసులో ఉద్భవిస్తాయి. ఇదేమిటి, ఇదెందుకు చేయాలి, అదెందుకు చేయాలి, ఇవన్నీ కూడా వస్తాయి. ఆ ప్రశ్నలన్నిటి కూడా మనం సమాధానం తెలుసుకోవాలి, తెలుసుకొని అనుష్ఠించాలి. కాబట్టి ఈ రకమైనటువంటి అంటే జనాలందరూ కూడా ధర్మాచరణ చేయాలి, తద్వారా శ్రేయస్సుని పొందాలి, ఆ ధర్మ మార్గానికి కావలసినటువంటి జ్ఞానాన్ని, ఆ పరిజ్ఞానం, ధర్మ అవగాహనని అందరూ పొందాలి. తద్వారా ఈ సనాతన ధర్మం అనేది ఉత్కృష్టంగా ఆచరింపబడుతూ ఉండాలి నిరంతరం. శాస్త్రంలో చెప్పబడినటువంటి ఆ ధర్మాల యొక్క ఆచరణ ఇదంతా కూడా నిరంతరం జరగాలి అనేటటువంటిది వారి యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం.